సోయా విత్ వెజ్జీస్‌తో మంచి రైస్ రెసిపీ చెప్పిస్తా వచ్చేయండి. లంచ్ బాక్స్‌లోకైనా లేదంటే ఎప్పుడైనా క్విక్‌గా చేసుకోవాలన్నప్పుడు ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక నేను ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్‌ని వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలని, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని, అంతా ఒకసారి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక, ఒక చిన్న క్యారెట్‌ని సన్న ముక్కలు కట్ చేసుకొని, క్యాప్సికమ్‌ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకొని, వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక, సోయాని ఒక 2 నిమిషాల పాటు వాటర్‌లో నానబెట్టి వేసుకుంటున్నాను. వీటిని హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక, ముందుగానే చల్లారబెట్టుకున్న రైస్‌ని వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకి కారం, ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్‌ని వేసుకొని, అలాగే ధనియాల పొడిని కొంచెం వేసుకొని, అలాగే రెడ్ చిల్లీ సాస్‌ని, సోయా సాస్‌ని, వెనిగర్‌ని వేసుకొని, అంతా హై ఫ్లేమ్‌లో ఒకసారి బాగా టాస్ చేసుకుంటూ కలిపి తీసుకోవాలి. ఫ్లేమ్‌ని మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇలా అంతా కలిసేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేడయ్యేంత వరకు ఇలా హై ఫ్లేమ్‌లో ఉంచుకొని తిప్పుకుంటూ కలిపి తీసుకోవాలి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.